హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చాలామంది ఫుడ్ వీడియో అప్లోడ్ చేయమని అడిగారు కదా. సో ఈరోజు మీకోసం ఇన్స్టంట్ చికెన్ రెసిపీని షేర్ చేసుకుంటాను. అలాగే మీ అందరితో మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా నాకు. సో ఈ కర్రీ జస్ట్ 20 మినిట్స్లో చేయొచ్చు. అది ఎలా అనేది ప్రాసెస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు చికెన్ కడిగేసి బౌల్లో తీసుకొని ఆనియన్స్, మిర్చి, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ఆయిల్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో దంచి వేయండి. ఇవన్నీ మిగతా కావాల్సినవన్నీ తగినంత క్వాంటిటీలో వేసేసి స్టవ్ మీద పెట్టేయండి. స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక 10 మినిట్స్ మీరు మూత పెట్టేసి వదిలేయండి. మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకండి, కలుపుతూ ఉండండి. అన్నట్టు ఇంకో విషయం, నన్ను అభిమానించే వాళ్ళందరూ నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని అడుగుతున్నారు. అలా ఏం లేదండి. ప్రతిరోజు నేను 1 పిఎంకి లేదా 6 పిఎంకి ఖచ్చితంగా నా వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయండి. బహుశా మీకు నోటిఫికేషన్ రావట్లేదేమో. ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే 1 పిఎం కానీ 6 పిఎం కానీ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ అయి ఉంటుంది, మీరు చూడండి. అలాగే కమెంట్స్కి కూడా నేను ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. కొంచెం టైం అనేది సరిపోవటం లేదు, అయినప్పటికీ నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అనేది కొంచెం లేట్ అయినా ఇస్తాను. ఇంతగా అభిమానిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక కర్రీ విషయానికి వస్తే, ఇందాక హై ఫ్లేమ్లో 10 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ. ఇలా 10 మినిట్స్ ఫినిష్ అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మీకు ఆయిల్ కంటెంట్ అనేది సెపరేట్ అయిపోయి కర్రీ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం 2 to 3 మినిట్స్ మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ని కలపండి. అంతేనండి, సింపుల్. సెమీ గ్రేవీతో చికెన్ చాలా టేస్టీగా వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. 20 మినిట్స్లో చికెన్ రెసిపీ అదిరిపోతుంది. నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే కనెక్టెడ్, లవ్ యూ ఆల్. ఇంకొక వ్లాగ్లో కలుసుకుందాం.